సింగరేణి సంస్థ ఆ కాలనీకి కొరివి పెట్టింది. పొమ్మనలేక పొగబెడుతుంది. నిబంధనలు ఏమీ పాటించదు. మీ ప్రాణాలతో మాకు సంబంధం లేదంటున్నారు. మాకు కావాల్సింది బొగ్గు, దాని నుంచి వచ్చే డబ్బే ప్రాముఖ్యమంటారు. ఇది ఆ కాలనీలోని ప్రజలు చూస్తున్న విధ్వంసం. చూస్తూనే రోజుకో ప్రాణం పోతుంది. అయినా పట్టించుకున్న పాపన పడలేదు. దీంతో మా ప్రాణాలు కాపాడండి ప్రభు అంటూ దీక్షలకు దిగుతున్నారు. సింగరేణి సంస్థ వారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ఓసీ నుంచి బొగ్గును తరలించేందుకు కిష్టారం గ్రామం వరకు రైల్వే రూట్ ఏర్పాటు చేశారు. అలాగే బొగ్గుని రైలు బోగీలోకి ఎక్కించేందుకు స్థానిక అంబేద్కర్ కాలనీకి 90 మీటర్ల దూరంలోనే సైలో బంకర్ను నిర్మించారు. అయితే బంకర్ నిర్మాణంలో నిబంధనలు పాటించకుండా అబద్ధాలు చెప్పి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ఆ సైలో బంకర్ కారణంగా రైలు బోగీలో బొగ్గును లోడ్ చేస్తున్న ప్రతిసారి రివర్సులో భారీ స్థాయిలో బొగ్గు ధూళి దుమ్ము గాలిలో లేస్తుంటాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బొగ్గు ధూళితో కప్పుకుపోతాయి. దాంతో కాలనీ ప్రజలంతా అంతుచిక్కని చర్మ వ్యాధులు, ఊపిరితిత్తులు, గుండె, లివర్ వంటి అనేక రకాల జబ్బులతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కిష్టారం అంబేద్కర్ కాలనీ వాసులు సైలో బంకర్ కారణంగా తమ ప్రాణాలు పోతున్నాయంటూ దీక్షలు చేపడుతూనే ఉన్నారు. సైలో బంకర్ను తీసివేయండి లేదా తమ కాలనీకే R&R ప్యాకేజీ ఇచ్చి పునరావాసం కల్పించండి అంటూ దీక్షలకు దిగిన రోజులు కొక్కొల్లలు. నేటికి దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీక్షలు ఉధృతమైనప్పుడల్లా సింగరేణి జీఎంపీఏఓలు వచ్చిపోతున్నారు తప్ప స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదు. ఎప్పటికప్పుడు కాలుష్యాన్ని నివారించే చర్యలు చేపడతామంటూ వెళ్లిపోతున్నారు. కాగా ఇప్పటికే దీక్ష చేస్తున్న వారికి ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. వారం రోజులుగా అంబేద్కర్ కాలనీ ప్రజలు చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఈ దీక్షలో పాల్గొంటున్నారు. దీక్ష ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే కాలనీకి చెందిన పానెం పుల్లమ్మ, మారుజు శ్రీదేవి అనే ఇద్దరు మహిళలు ఉన్నట్టుండి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. శరీరమంతా వాసిపోయి ఊపిరి అందక ఇబ్బందులు పడుతూ బెడ్కి పరిమితమైన దృశ్యాలు కాలనీ ప్రజల్ని మరింత భయానికి గురిచేశాయి. హుటాహుటిన అంబులెన్స్ పిలిపించి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఇద్దరిని తరలించారు. ఈ అస్వస్థతకు కారణం అంతా సైలో బంకర్ నుంచి వెలువడే బొగ్గు, మసి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. బంకర్ వల్లనే మాకు సమస్య ఇది. మా ఇట్లా అంట్లు రుద్ది ఆడబెట్టి మళ్ళీ మేము వండుకోపోయారికి పోతే వాటి మీద మసి బట్టి మళ్ళీ కడుక్కొని వండుకుంటున్నాం. 2 రోజులు 3 రోజులకి ఇల్లు కడుక్కోవటం. ఇల్లు కడుక్కున్నా మళ్ళీ కాసేపటికి మేము ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళ నిండా మసి అంటూ రావటం. ఆ మసిని గురించేనండి, ఆ సింగరేణి వల్ల అడ్డేస్తున్న గురించి. అస్వస్థతకు గురైన మహిళలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్న క్రమంలో పరామర్శించేందుకు వచ్చిన నాయకులను గ్రామస్తులు నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో మాజీ ఎమ్మెల్యే సైలో బంకర్ను తీసుకొచ్చి తమ నెత్తిన పెట్టి తమ ప్రాణాలు హరించేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారులు పలకరింపులకే తప్ప పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న జిల్లా ఎంపీ ఇప్పటివరకు ఎందుకు రాలేదని, ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ ప్రశ్నించారు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు తప్ప మిగతా సమయంలో తమ బాధలు కనిపించవా అంటూ నిలదీశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి తమ వద్దకు ఓట్లు అడిగేందుకు ఎవరైనా వస్తే అప్పుడు సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. గారికి ఆరోగ్యం మేము ధర్నా చేస్తున్నామండి. 5 రోజుల మట్టి గత 5 రోజుల మట్టి ధర్నా చేస్తున్నాము. ఈరోజు 6వ రోజు. అందరం ఇళ్ళకెళ్ళాము. ఇళ్ళకెళ్ళిన తర్వాత మచ్చల్లాగా వచ్చేసి ఒళ్ళంతా వాపు వచ్చేసింది. మాకు ఈ సింగరేణి దీక్ష వలన మాకు బాగా ఆరోగ్యాలు పాడైపోతుందండి. ఈ విసిసి ఇవన్నీ తీశారు. ఇంకా డాక్టర్లు ఏమైంది చెప్పలేదు. దాన్ని బట్టి ఖమ్మం తీసుకెళ్ళమంటున్నారు. మాకు సింగరేణి వలన బాగా ఇబ్బందులు ఉన్నాయండి. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మాకు ఆ బంకర్ తీసేసేలాగా చేయండి. మీరు మాకు సహాయం చేస్తారనే మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ కూడా. ప్రాణంపైన ప్రతిసారి కాలనీ ప్రజలు ఆందోళనకు దిగడం, తాము కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటామంటూ కంటితుడుపు చర్యలుగా స్ప్రింకర్లతో 4 రోజులు నీళ్లు కొట్టి వదిలేస్తున్నారు సింగరేణి వారు. దేశాభివృద్ధికి సహకరించాలనే సదుద్దేశంతో బొగ్గు తవ్వుకునేందుకు సింగరేణికి అవకాశం కల్పిస్తే చివరకు తమ ప్రాణాలు తీసేందుకు సైతం ఆలోచించడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరిగా ఆసుపత్రి పాలై తిరిగి సవాలుగా వస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు.